నేను అటేపు కాదు ఇటేపు కాదు. ఇక అలాంటప్పుడు ఇంకెందుకు అని చెప్పి జరగదు. రేట్లు అట్టాగా ఉంటాయి, రేట్లు ఏం తగ్గిరు మీద అంటే మరి వెరైటీగా చేస్తాడు, డ్యాన్సులు చేస్తాడు. రైతుని ఆదుకోనోడు ముఖ్యమంత్రి అవ్వడం. చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? చేసిన ఫలితాల పనుల వల్ల, చేసిన అభివృద్ధి పనుల వల్ల. అసలు అభివృద్ధి ఏం జరగలేదని చెప్తున్నారు. జరగదు, జరిగింది. మంచి అనుకోండి, మంచి జరుగుతుంది. ఇంట్లో అన్ని పథకాలు వస్తున్నాయి. ఏ ఇంట్లో ఏ సీఎం ఇచ్చాడు ఇన్ని పథకాలు? నలుగురు ఉంటే నాలుగు పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. రైతు భరోసాలు వస్తున్నాయి. మళ్ళీ జగనే సీఎం అవుతాడు. బాబాయ్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్. ఎందుకు మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నారు? మన చేయూత పథకం అవి ఇస్తున్నాడు కదా, రైతు భరోసా పడుతున్నాయి. అమ్మఒడి 45 సంవత్సరాల వాళ్ళు పడుతున్నాయి. 45 సంవత్సరాల వాళ్ళు వీళ్ళు వచ్చారా ఎవరికాళ్ళు, దాని గురించి వాళ్ళకి వేస్తారని. అంటే జగన్ పెట్టే ఈ సంక్షేమ పథకాల వల్ల పేదలపై భారం పడుతుంది అని, ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. రేట్లు వాళ్ళు వచ్చినా అట్టాగా ఉంటాయి, తగ్గిస్తారంటే ఎవరు వచ్చినా రేట్లు అట్టాగా ఉంటాయి, రేట్లు ఏం తగ్గిరు. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు సీఎం. చంద్రబాబు గారు సీఎం. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వ పరిపాలన మీ అభిప్రాయం? బాగా అన్ని ఇబ్బందులు, వ్యవస్థ అంతా బాగాలేదు, అంతా నాశనం అయిపోయింది. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ మొత్తం టోటల్ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. పనికిరాని పథకాలు 100 పెడితే సుఖమే ఉంది, పనికొచ్చేది 1 పెడితే చాలు. అది వాటి వల్ల ఉపయోగం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. చెందిందని అనేవాళ్ళు అటేపు వాళ్ళు అంటారు. నేను అటేపు కాదు ఇటేపు కాదు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ పరిపాలన బాగా. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి అంటే ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. 50 ఏళ్ళు ముందుకు వస్తుంది ఆయనకి. లైఫ్ ఒక 20 ఏళ్ళు ఆయుస్ ఉంటే 50 ఏళ్ళు ముందుకు వెళ్ళద్దు ఆయన వస్తే. రావాలి, హ్యాపీ. నేనే కాదు, దాదాపు 100% ప్రతి ఒక్కడో కోరుకుంటున్నాడు. అయితే జగన్ గారే మళ్ళీ. జగన్ గారే. ఎందుకంత నమ్మకం అంటే మేము బొక్క పొడుగు చిన్నకారు రైతులం, కూలి పని వేసుకునేవాళ్ళం. చిన్నకారు రైతులకి బాగుంది. ఎవరైనా ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూస్తున్నాడు జగన్ గారు. అదే టీడీపీ గవర్నమెంట్ అయితే ఉండవాళ్ళదే రాజ్యం, లేనివాడికి ఏముండదు. ఈ గవర్నమెంట్లో పేదలకి అన్యాయం జరుగుతుందని చెప్పి లేదు. ఎవరైనా ప్రతిపక్షాలు నాకు చెప్తారు, ప్రతిపక్షాలు చెప్తారు. మరి ఓటేసేవాడు చెప్పాలిగా, ఓటేసేవాడు చెప్తున్నాగా. ప్రతిపక్షాల వాళ్ళు చెప్తారు అన్యాయం జరుగుతుంది. మరి తినేవాడు ఎవడు చెప్తున్నాడు మాకు అన్యాయం జరుగుతుందని ఎవడు చెప్పట్లా. ప్రతిపక్షాల వాళ్ళు చెప్తారు. అది ఈసారి ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం వీళ్ళిద్దరూ కూడా పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తున్నాయి. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారికి సినిమా మీద మోజు ఉంది కానీ రాజకీయంలో మోజు లేదు. మనం చూసాంగా, మొన్న అక్కడ తెలంగాణలో చూసాం, మన ఆంధ్రాలో చూసాం. సినిమా మోజు అయితే ఉంది హీరో మీద, రాజకీయంగా ఆయన మీద లేదు. రాజకీయంగా లేదు. సినిమా మీద అంటే మరి వెరైటీగా చేస్తాడు, డ్యాన్సులు చేస్తాడు. ఆయన సినిమా షూట్ అవుతాడు కానీ రాజకీయంగా షూట్ అవ్వడం. అంటే ఈసారి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ పోరు ఎలా ఉంటుంది? వైసీపీ ఇదివరకు మీద కొన్ని సీట్లు తగ్గితే తగ్గొచ్చు వైసీపీకి. మళ్ళీ సీఎం జగన్ గారే అవుతాడు. ఎవరైనా సరే రైతును ఆదుకుని ఏంటి కాలువలో రిపేర్ చేయించి వాగులు కూడా శుభ్రంగా వెళ్ళేసిన వాడే ముఖ్యమంత్రి అవుతాడు. లేకపోతే రైతుని ఆదుకోనోడు ముఖ్యమంత్రి అవ్వడం. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. మేలు చేస్తున్నాడు, రైటే. వాళ్ళ రైతుకి మేలు చేసేది ఆ ప్రభుత్వం. ఎందుకంటే దళారులకి వెళ్ళకుండా డైరెక్టర్ మన అకౌంట్లో పడుతున్నాయి, అది బాగానే ఉంది. కాకపోతే తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే లాగేసేస్తే అది ఇంకా మరీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు రైతులన్న డబ్బులు కట్టాల్సి వస్తుంది, మిల్లర్కే డబ్బులు కట్టాల్సి వస్తుంది, మిల్లర్స్కే డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడేమో ఏ అయినా కొనేమని ప్రభుత్వం చెప్పింది, ఇక్కడేమో మిల్లర్కి డబ్బులు కట్టాల్సి వస్తుంది. కట్టినాక అది మార్చి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని కొద్దిగా ఇబ్బంది. అయితే డబ్బులు అయితే వెంటనే పడిపోతున్నాయి. వర్షానికి దర్శనం ఎక్కడ పెడతాం? పాయలు వచ్చేసినాయి. కుప్పలో కూడా చాలా మట్టుకు డ్యామేజ్ వస్తాయి. కుప్పలో ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాలకి రైతులుగా నష్టపరిహారం ఫుల్గా నష్టం నష్టపరిహారం అందిందా? అందులో ఇంకా దానికోసమే చూస్తున్నాం. అసలు ఒక్కొక్క కుప్ప పనికిరాదు,
నువ్వు కుప్పలేసినవి పనికిరావు, నిలువు పనికిరాదు, కోసింది పనికిరాదు. అంటే ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటాం రైతులు అని చెప్పేసి అంటున్నారు. ఏది వాళ్ళకి వాన పోయి వారం అయింది, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు లేరు. అది కూడా విఆర్ఓ గారు ఏం చేస్తారు? విఆర్ఓ గారు వచ్చి చూస్తాడు, అది ఆమెను అవ్వాలిగా, అమలు అవ్వాలిగా. అది రైతుని వెంటనే ఆదుకున్నవాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఒక రైతుని అన్ని విధాలా ఆదుకుంటున్నాడు. ఇప్పుడు పింఛన్లు వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, స్కూల్ పిల్లలకి అన్నీ బాగానే చేస్తున్నాడు. ఒక రైతే బొగ్గు అయిపోయాడు. ఈ సంవత్సరం రైతు అన్నవాడు బొగ్గు అయిపోయాడు. మా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మాకైతే జగన్ మట్టుకు రాకూడదండి ఈసారి. ప్రతిదీ రేట్లేగా, ఎక్కడ బతకనెత్తున్నారు, రోడ్లు అమ్మటి బతకనెత్తలేదు, ఎక్కడున్నా ఏదో ఒకటి అంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటా లేదు. ఈసారి మట్టుకి చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి ఏ పథకాలు ఇచ్చినా పథకాలు లేవు, అవి శార్థం లేదు, ఏదో అంటాం అంతవరకే. ప్రతి దాని మీద రేట్లేగా బాబు. ఏంటి ఆయన చూసేది? మనల్ని కష్టపడి బతికే తప్పులేదు. మనం ఏదో గెలిపించుకుంటున్నాం, తర్వాత మనం చూపిస్తున్నాడు అన్నమాట. ఇక అలాంటప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి ఇక ఈయనే రావాలనుకుంటున్నాం. చంద్రబాబు అభివృద్ధి జరుగుద్దా? జరగకపోయినా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. కాలనీకి లోన్కి పెట్టుకుంటే లోన్ రాలా. తెలుగుదేశం పార్టీలో నాయకత్వాలు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అది ఇదని చెప్పేసి లోన్ ఇవ్వాల. మరి మా రెక్కల మీద అప్పులు చేసి మేము కట్టుకున్నాం. ఈయన గెలిచాడు, ప్రతి ఇంటింటికి లోన్లు ఇమ్మని చెప్పాడు. ఎవరో ఈయన జగను ఎవరు ఇచ్చారు మనకి? ఎవరు ఇవ్వాల. దాని గురించి నాన్న చంద్రబాబు రావాలని అనుకుంటున్నాం మరి మేము. అది